ఓట్ చోర్ అంశంతో జనంలోకి వెళ్తున్నప్పటి నుంచి రాహుల్ గాంధీకి ఆదరణ పెరిగింది, నరేంద్ర మోడీకి ఆదరణ తగ్గింది. కావాలంటే ఇది చూడండి అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా ఒకటి ప్రొజెక్ట్ చేసింది. అందులో రాహుల్ గాంధీకి ఇప్పుడు పెరిగినటువంటి ఇన్స్టాలో 601 మిలియన్ వీడియోస్ ఏదైతే యాడెడ్ 13 లక్షల యాడ్ అయ్యారని, అలాగే వీడియోస్ వ్యూస్ వచ్చేటప్పుడు 350 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, 2.2 లక్షల మంది యాడ్ అయ్యారన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చింది. అట్లాగే ఫేస్బుక్లో 348 మిలియన్లు వీడియోస్ వ్యూస్ ఉన్నాయి, 6 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అదే సందర్భంలో 72 మిలియన్ వీడియోస్ ఉన్నాయి, 1.8 lakh ఫాలో అవుతున్నారు. ఇది రాహుల్ గాంధీతో మోడీ అంటే రాహుల్ గాంధీని 601 మిలియన్ వీడియో వ్యూస్ వస్తే మోడీకి 350 మిలియన్ వ్యూసే వచ్చినాయి. 13 లక్షల మంది రాహుల్ని ఫాలో అవుతుంటే మోడీని 2.2 లక్షల మందే ఫాలో అవుతున్నారు. అదే ఫేస్బుక్లో 348 మిలియన్ వీడియో వ్యూస్ రాహుల్ గాంధీకి వస్తే 6 లక్షల మంది ఫాలో అవుతుంటే, అదే సందర్భంలో నరేంద్ర మోడీది 72 మిలియన్ వ్యూసే ఉన్నాయి, 1.8 లక్షల ఫాలోయర్సే యాడ్ అయ్యారు. అదే యూట్యూబ్లో వచ్చేటప్పటికి 124 మిలియన్ వీడియో వ్యూస్ యూట్యూబ్లో వచ్చినాయి, 3.7 లక్షల ఫాలోయర్స్ మాత్రం యాడ్ అయ్యారు. అదే మోడీకి వచ్చేటప్పటికి 76 మిలియన్స్ వీడియోస్ వ్యూసే ఉన్నాయి, 2.1 లక్షల ఫాలోయర్సే యాడ్ అయ్యారు. ఈ ఓట్ చోరీ ఇన్సిడెంట్ తర్వాతన సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ డామినేట్ చేశాడు అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు.